2 దినవృత్తాంతములు 34:27 మనం ధ్యానం చేసుకుందాం. నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితినే అంటాడు. ఇక్కడ దేవుడు తన భక్తునితో మాట్లాడే విధానాన్ని మనం ఆలోచన చేస్తే, నా సన్నిధిలో నువ్వు కన్నీరు విడిచావు గనుక నీ మనవి నేను ఆలకించి ఉన్నాను. కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. స్త్రీలు కన్నీళ్ళు ఎక్కువ పెట్టుకోవచ్చు, పురుషులు కన్నీటిని దిగమింగుకున్నా దుఃఖం అనేది ఉంటుంది. కానీ ఒక రాజు ప్రాణ సంకటం కలిగినప్పుడు హిజ్కియా దుఃఖంతో దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. కన్నీళ్లు కార్చాడు, వేడుకున్నాడు, ఓ దేవా నాపై కనికరించు. నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు నేను ఎలా నీ మందిర విషయంలో సేవలు చేశానో, నీవు నాకు ఇచ్చిన అవకాశాలను ఎలా వాడుకున్నానో సేవ చేయడానికి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఇతను కన్నీళ్లతో ఏడ్చి ప్రార్థించుట దేవుడు గమనించాడు. దేవుడు మనల్ని గమనించేవాడు. దేవుడు మన ప్రార్థనలు ఆలకించేవాడు. మన ప్రవర్తనను ఆయన గమనిస్తున్నాడు. విత్ టీయర్స్ యు ప్రేడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ది లార్డ్ అండ్ గాడ్ సేస్, ఇన్ మై ప్రెసెన్స్ యు క్రైడ్, ఐ సా యువర్ టీయర్స్, ఐ విల్ సేవ్ యూ. అదే విషయాన్ని ప్రభు అని దేవుడు మాట్లాడతాడు. 2 రాజుల గ్రంథము 20:5 నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను ఆలకించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను అంటాడు. నీవు దేవుని సన్నిధిలో, యెహోవా సన్నిధిలో కన్నీళ్లు కార్చితివి గనుక నీ ప్రార్థన నేను అంగీకరించానన్నాడు. నీ బంధువుల ముందు కన్నీళ్లు కార్చావు, నీ ప్రార్థన అంగీకరిస్తానల్లా. నీ రక్త సంబంధుల ముందు కన్నీళ్లు కార్చావు, నీ వీధి వాళ్ళ ముందు కన్నీళ్లు కార్చావు, నీ స్నేహితుల ముందు కన్నీళ్లు కార్చావు, కాబట్టి నీ ప్రార్థన వింటానని దేవుడు అనలా. నా సన్నిధిలో నువ్వు కన్నీళ్లు విడిచుట్టు నేను చూశాను కనుక నీ ప్రార్థన నేను ఆలకిస్తున్నాను. ఈ జీవిత సాగరం ముందుకు సాగలేకపోతున్నాను. సముద్ర కెరటాలు ఎదురొచ్చినట్టుగా ఈ బ్రతుకు నావను నడిపించుకోలేకపోతున్నాను. నా కుటుంబం అనేటువంటి నావను ముందుకు తీసుకుని వెళ్ళలేకపోతున్నాను. కన్నీళ్లతో, దుఃఖంతో ఏడుస్తూ ఉంటే ఈ మాట నీకోసమే. దేవుని సన్నిధానంలో కన్నీళ్లు ఖర్చు. నీవు దేవుని సన్నిధిలో కన్నీళ్లు ఖర్చే వ్యక్తివైతే నిన్ను మరి ఎక్కడ కూడా కన్నీరు ఖర్చకుండా దేవుడు చూసుకుంటాడంట. నువ్వు దేవుని వైపు చేతులెత్తి ప్రార్థించే వ్యక్తిగా ఉన్నట్లయితే ఏ మనిషి ముందు కూడా చేయి చాపకుండా దేవుడు నిన్ను ఆదుకొని కాపాడి నీ ప్రతి అవసరమైన మహిమైశ్వర్యం చొప్పున తీర్చబోతున్నాను నేను నమ్ముచున్నాను. నువ్వు దేవుని సన్నిధిలో మోకరించే వ్యక్తిగా ఉంటే మరి ఎవరి ముందు నువ్వు మోకరించాల్సిన అవసరం లేదు. నీ నోటి నిండా నవ్వు ఉంచే రోజు వచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ సన్నిధానంలో కన్నీళ్లు కార్చిన వ్యక్తి గురించి మీరు మాట్లాడారు. నీవు నా సన్నిధిని కన్నీళ్లు విడిచితివి కనుక నీ మనవి నేను ఆలకించి ఉన్నానన్నారు. హిజ్కియా రాజు ప్రార్థించినప్పుడు కూడా మీరు అదే చెప్పారు. నీ కన్నీళ్లు నేను చూస్తున్నాను, నీ ప్రార్థన నేను ఆలకించాను, నేను నిన్ను బాగు చేస్తాను, ఇక నువ్వు దేవుని మందిరానికి ఎక్కి వెళ్ళదు. అవును ప్రభా, మేము బాగుపడినప్పుడల్లా మా కన్నీళ్లు మీరు చూస్తారు. మేము ఏ ఇబ్బందిలో ఉన్నా నీ సన్నిధానంలో కన్నీళ్లు కార్చి ప్రార్థించే అనుభవంలోకి నడిపించండి. నీ పాదాలు పట్టుకొని నీ పాద సన్నిధిలో కన్నీళ్లు కార్చి ప్రార్థిస్తూ ఉండగా నీ ప్రజల్లో ఉన్న ప్రతి సమస్య నుండి వారు బయటపడదురుగాక. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు.